హలో అండి, హాయ్ అండి అందరికీ. ఇప్పుడు మనం పార్ట్ 1 చూసాం కదా, ఇప్పుడు పార్ట్ 2 చూడండి. దీనికి వచ్చేసి నడుం బెల్ట్ వేస్తున్నానండి. నడుం బెల్ట్కి ఇలా వేసేసుకొని స్టిచ్ చేసేసుకోండి. దీనిపైన మళ్ళీ ఇంకొక కుట్టు రానివ్వండి. మనం ఇది ఇక్కడ వచ్చేసి కొంచెం క్రాస్ పెట్టుకోండి, అంటే మనం కట్ చేసుకునేటప్పుడే దాన్ని మనం కొంచెం క్రాస్ తీసుకుంటాం కదా, ఒక పావించా. నేనేంటంటే అలా తీసుకున్నప్పుడు ఏం చేస్తానంటే కొంచెం మడిసేసి అట్లా కుట్టేస్తాను అనమాట. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి కదలకుండా మనం దానిపైన కుట్టేస్తే నీట్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి డాట్స్ వేసుకుందాము. ఈ డాట్స్ వచ్చేసి కరెక్ట్గా వేసుకోండి. ఇలా వేసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుంది అనమాట. చూసారా షేప్ ఎలా వచ్చిందో? కరెక్ట్గా వచ్చింది కదా. ఇలా చేసుకోండి. కింద ఏదన్నా క్లాత్ ఉంటే అది కొంచెం కట్ చేసేయండి. ఓకేనండి. ఇప్పుడు రెండేది కూడా వేసేసుకుందాము. డాట్స్ కరెక్ట్గా వేసుకోండి, మీకు షేప్ కూడా నీట్గా వస్తుంది. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ అండి. షేప్ బెల్ట్ వచ్చేసి నేను ఇక్కడ 3 లేయర్లు వేస్తున్నాను. మీకు కావాలంటే ఇంకో లేయర్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు, మందం కావాలంటే. ఎందుకంటే కొంతమంది మందం ఇష్టపడుతుంటారు. ఇది చూడండి, ఇక్కడ డాట్ని మనం ఏదైతే డాట్ వేసామో దాన్ని షేప్ బెల్ట్లోకి రాకుండా కుట్టేసుకోండి. కుట్టుకునేటప్పుడే రెండు చూసి కుట్టుకోండి, లేదంటే షేప్ బెల్ట్లు రెండు ఒకే వైపుకి వచ్చేలాగా ఉంటాయి అన్నమాట. కరెక్ట్ కుట్టుకోండి. ఏమైనా అక్క తక్క ఉంటే ఇలా అడ్జస్ట్ చేసుకోండి, కరెక్ట్ కుట్టుకొని. ఇప్పుడు చూడండి కరెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు మనం ఉక్సులు పట్టి కాజా పట్టి వేసేసుకుందాం. ఉక్సులు పట్టికి వచ్చేసి లోపలికి మడవాలండి క్లాత్. ఇక్కడ చూడండి కరెక్ట్గా మనకి ఏది ఎలా ఫోల్డ్ చేయాలో తెలిసిపోతుంది. ఇప్పుడు వచ్చేసి కాజా పట్టీ అనమాట. మనం కాజా పట్టీకి పై వైపున ఫోల్డ్ చేసుకోవాలి. ఉక్సులు పట్టీకి అయితే లోపలికి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి పైన ఫోల్డ్ చేయాలి. కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకోండి. ఇప్పుడు మనం మెడకు వచ్చేసి పైపింగ్ వేస్తున్నామండి. బ్యాక్ సైడ్ వర్క్ వచ్చింది కదా. ఇది వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి స్టార్ నెక్ అనమాట. థ్రెడ్ పెట్టి పైపింగ్ వేస్తున్నాను. ఇది పైపింగ్ వేసే క్లాత్ వచ్చేసి బోర్డర్లోదండి, అంటే శారీకి వచ్చినటువంటి బోర్డర్ అనమాట అది. ఆ బోర్డర్ని నేను ఇలా వేస్తున్నాను అనమాట. పైపింగ్ వేసేస్తున్నా. చూడండి కరెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు మనం ఇంకోటి కూడా వేసేసుకుందాం.
నెక్ దగ్గర కరెక్ట్గా రానివ్వండి, లేదంటే స్టార్ నెక్కి కరెక్ట్గా షేప్ రాదనమాట. మీరు కావాలంటే చేతి పని చేసుకోవచ్చు, లేదంటే మిషన్తోనైనా వేసుకోవచ్చు అండి. నేనైతే ఇప్పుడు మిషన్తోనే వేస్తున్నాను. అలా వస్తుంది. ఇప్పుడు మనం వచ్చేసి హ్యాండ్స్కి పైపింగ్ వేసుకుందామండి. హ్యాండ్స్ కూడా చూడండి, కరెక్ట్గా జాయిన్ చేయండి. స్టోన్స్ ఏమన్నా ఉంటే తీసేసేయండి, సూది తిరుగుతుంది లేకపోతే. ఇప్పుడు మనం జాయిన్ చేసుకుందాం. జాయింట్ కూడా చూడండి నేను ఎలా జాయిన్ చేస్తున్నానో. ఇలా జాయిన్ చేస్తే మనకు ఓవర్లాక్తో కూడా పని లేదండి, చక్కగా నీట్గా ఉంటుంది. అందరు కూడా ఇప్పుడు ఇలానే కుట్టించుకుంటున్నారు. అంటే నాకైతే ఓవర్లాక్ మిషన్ లేదనమాట, అందుకని. ఇంక ఇలా వేస్తే ఖర్చు కూడా కనిపించదు కదా, నీట్గా ఉంటుంది. ఇంకా అందుకని చెప్పేసానని వాళ్ళు ఇలాగనే కుట్టించుకుంటున్నారు అనమాట. బ్లౌజ్ అయితే అయిపోయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి.